అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబీ అబాదా అమ్మా బాద్ అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్ రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ ఖౌలీ. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ఆయన చక్రవర్తి, ఎంతో పరిశుద్ధుడు, సురక్షితుడు, శాంతి ప్రదాత, సంరక్షకుడు, సర్వాధికుడు, సర్వోత్తముడు, సజీవుడు, నిత్యుడు, అనంతుడు, అగోచరుడు, జీవిత సహచరి లేనివాడు, తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తెలు అనే సంసారిక సుఖ దుఃఖాలు వర్తించని పరమ పరిశుద్ధుడు అల్లాహ్. అల్లాహ్ తన ఉత్తర్వులను తిరుగులేని విధంగా అమలుపరిచేవాడు, ఎల్లప్పుడూ గొప్పవాడుగానే ఉండేవాడు, ప్రజలు కల్పించే దైవత్వపు భాగస్వామ్యం వర్తించని పరమ పవిత్రుడు అల్లాహ్. అల్లాహ్ సృష్టి వ్యూహాన్ని రచించేవాడు, దానిని అమలుపరిచేవాడు, ఆపై దాని ప్రకారం రూపకల్పన చేసేవాడు. విశ్వవిఖ్యాత నైతిక సార్వభౌముడు, కాలగతినే మార్చివేసిన శూరుడు, ప్రపంచ విప్లవాల్లో అత్యద్భుతమైన విప్లవాన్ని లేవదీసిన మేటి యోధుడు, మూఢ జనాన్ని మహా జ్ఞానులుగా మార్చివేసిన అద్వితీయ సంస్కర్త, బానిసలను పాలకులుగా మార్చిన అనుపమ ప్రతిభాశాలి, జీవనదాయక ఇస్లాం సందేశాన్ని మానవాళికి అందజేసిన మానవ మహోపకారి, జగద్గురువు, కరికంబలిధారి, హరిత గుమ్మటవాసి, సత్యవంతుడు, నిజాయితీపరుడు, ఆలోచనకర్త, జగద్గురువు, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి కారుణ్యం వర్షించుగాక, ఆమీన్. నేటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి M6 న్యూస్ అలీ గారు మరియు నేటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సోదరులు గౌరవనీయులు మస్తాన్ గారు, ఆరా ఎగ్జిట్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ CEO MD, మరియు నేటి ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి జనాబ్ అతీక్ అహ్మద్ గారు, CEO అల్ ఫజ్ర్ ఇంటర్నేషనల్ మరియు ఆల్ ఇండియా దావా సెంటర్స్ అసోసియేషన్ ఎడకా షూరా మెంబర్, మరియు అలాగే నేటి ఈ పవిత్ర ఆధ్యాత్మిక శాంతి సమావేశానికి విచ్చేసినటువంటి హిందూ, ముస్లిం మరియు క్రైస్తవ సోదర సోదరీమణులందరినీ కూడా నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. దీని అర్థం సకల లోకాల సృష్టికర్తనటువంటి అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక, ఆమీన్. నేను ముందుగా మనందరి సృష్టికర్తైనటువంటి అల్లాహకు సహస్రాది కృతజ్ఞత అభివందనాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా ఒక మతానికి చెందినటువంటి వారు ఏదైనా ఒక ఆధ్యాత్మిక సమావేశాన్ని ఏర్పాటు చేస్తే, ఏ మతం వారు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఆయా మతాల వారి అక్కడ ప్రత్యక్షమవుతుంటారు. అలా కాకుండా M6 న్యూస్ వారు కులమతాలకు అతీతంగా ఇక్కడ అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. సృష్టికర్తనటువంటి దైవానికి నేను వేన్నోళ్ళ కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే ధార్మిక విషయాలు చర్చించుకునే ఒక గొప్ప అవకాశాన్ని ఆ భగవంతుడు మనందరికీ కూడా ప్రసాదించాడు. కాబట్టి నేటి నా యొక్క అంశము మానవ జీవిత పరమార్థం, పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. మహోత్కృష్టమైనటువంటి ఈ విశ్వ వ్యవస్థలో కంటికి కానరాని సూక్ష్మ జీవులు మొదలుకొని అతిపెద్ద గ్రహాలు, నక్షత్రాల వంటి సజీవ నిర్జీవ సృష్టి రాశులు అనేకము ఉన్నాయి. మొత్తం సృష్టితాలలో అత్యుత్తమమైనటువంటి స్థానం ఎవరిది అని అడిగితే మానవునిదే అని చెప్పడంలో సందేహము లేదు. ఈ యొక్క ఔన్నత్యం కేవలం మనిషికే ఎందుకు ఇవ్వబడింది అంటే, మానవుడు తనకు ప్రసాదింపబడినటువంటి బుద్ధి వివేకాలను ఉపయోగించి రాతి యుగం నుండి రాకెట్ యుగం వరకు అనేక కొంగ్రొత్త విషయాలను ఆవిష్కరిస్తూ ఉన్నాడు. ఈరోజు శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనిషి ఎంతో పురోభివృద్ధిని సాధించాడు. చంద్రమండలంపై అడుగుపెట్టాడు. ఈ పూర్తి ప్రపంచాన్ని ఒక చిన్న కుగ్రామంగా మార్చేశాడు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, దైవము మనకు ప్రసాదించినటువంటి బుద్ధి, వివేకము, విచక్షణ తప్ప మరేమీ కాదు. ఈ యొక్క మానవుడు తన యొక్క బుద్ధి వివేకాన్ని ఉపయోగించి ఒకప్పుడు రాతి యుగంలో ఉంటే ఇప్పుడు మనిషి రాకెట్ యుగంలో ఉన్నాడు. దైవం ఈ అద్భుతమైనటువంటి సృష్టిలో ఏ విధంగానైతే ఈ సృష్టిని సృష్టించాడో ఆ సృష్టి యొక్క లక్ష్యాలను సైతం మనిషి తెలుసుకోగలిగాడు. వాటి గమనాలను సైతం మనిషి నిర్దేశించగలుగుతున్నాడు. అలాగే మనిషి తాను స్వతహాగా తయారు చేసినటువంటి వస్తువుల లక్ష్యాలను సైతం మనిషి నిర్దేశించాడు.
దౌర్భాగ్యకరమైనటువంటి విషయం ఏమిటంటే మనిషి ఈ భూమండలంపై తన లక్ష్యాన్ని మరిచిపోయి జీవితాన్ని గడపడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాలగతిలో సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మానవ జీవిత పరమార్థం ఏంటి? ఎందుకోసం మనిషి ఈ భూమండలం పుట్టించబడ్డాడు? ఈ మహోత్కృష్టమైనటువంటి విశ్వ వ్యవస్థలో మనిషికే ఈ గొప్ప స్థానం ఇవ్వబడింది కదా. మరి వాస్తవంగా మనిషి ఎందుకు పుట్టించబడ్డాడు, ఎందుకు సృష్టించబడ్డాడు అంటే సూటిగా స్పష్టంగా దైవం ఖురాన్లో తెలియస్తున్నాడు. అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్లోని సూర అజ్-జారియాత్ సూర నంబర్ 51 ఆయత్ నంబర్ 56లో వమా ఖలఖ్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్, మేము మానవులను మరియు జిన్నాతులను మా ఆరాధన కొరకు తప్ప మరి దేనికోసం సృష్టించలేదు అని దైవం చాలా సూటిగా స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేశాడు. సమస్త సృష్టిని దైవం మనిషి కోసం సృష్టించాడు, మనిషిని తన ఆరాధన కోసం సృష్టించాడు అని ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఈ విధంగా ఈ మహోత్కృష్టమైనటువంటి విశ్వాన్ని సృష్టించిన తర్వాత దైవం మానవులకు బుద్ధి వివేకాన్ని ప్రసాదించి ఆ తరువాత బ్రతుకు జీవుడా అంటూ కళ్ళెమి లేని గుర్రముల ఊరికే వదిలివేయలేదు. దైవం ప్రవక్తల్ని పంపించాడు, వారిపై గ్రంథాలను అవతరింపజేశాడు. మానవులు ఈ ప్రపంచంలో ఎలా జీవితం గడపాలి, దైవం ఎవరు, ధర్మం ఏంటి, మనోవాంఛలను అనుసరిస్తూ జీవితం గడిపితే దాని పర్యవసానం ఎలా ఉంటుంది, దైవం చెప్పిన విధంగా శాస్త్రోక్తంగా జీవితం గడిపితే దాని యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుందో ఈ భూమండలంపై ప్రవక్తలు ప్రభవింపబడ్డారు. అంతిమ దైవ గ్రంథమైనటువంటి దివ్య ఖురాన్ సూర అర్రాద్ సూర 13 ఆయత నంబర్ 7 మరియు సూర అర్రాద్ సూర 13 ఆయత నంబర్ 28లో దైవం తెలియస్తున్నాడు, వలికుల్లి ఖౌమిన్ హాద్, ప్రతి జాతిలో మేము దైవ ప్రవక్తల్ని పంపించాం. వలికుల్లి అజిలిన్ కితాబ్, వారిపై మేము గ్రంథాలని అవతరింపజేశాము. ప్రతి యుగానికి గ్రంథాలు ఉన్నాయి. ఖురాన్లో సూర ఫాతీర్ సూర 35 ఆయత 28లో వ ఇమ్మిన్ ఉమ్మతిన్ ఇల్లా ఖలా ఫీహా నజీర్, హెచ్చరించేవాడు రాని జాతి అంటూ ఈ భూమండలంపై ఏదీ లేదు, ప్రవక్తలు ప్రభవింపబడ్డారని ఇస్లాం ధర్మం తెలియజేస్తుంది. సహీ మిష్కాతుల్ మసాబీ 2వ సంపుటం హదీస్ నంబర్ 5737లో హజరత్ అబూజర్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించారు. అదేమిటంటే, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ భూమండలంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దైవ ప్రవక్త ఎవరు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఆదాము ప్రవక్త ఈ భూమండలంపై ప్రభవింపబడ్డారు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అబూజర్ రదియల్లాహు వారు అడిగారు, ఓ ప్రవక్త, ఈ ప్రపంచంలో ఈ భూమండలంపై ఎంతమంది ప్రవక్తల్ని దైవం పంపించాడు అంటే ప్రవక్త వారు చెప్పారు, 1,24,000 మంది దైవ ప్రవక్తలు ఈ భూమండలంపై దైవం వారిని పంపించాడు అని చెప్పడం జరిగింది. అందులో మొట్టమొదటి ప్రవక్త హజరత్ ఆదం అలైహిస్సలాం, చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఖురాన్లో సూర అల్ అహ్జాబ్ సూర నంబర్ 33 ఆయత నంబర్ 40లో మాకాన మహమ్మదీన్ అబా అహ్దిమి రిజాలికుం వలాకి రసూలల్లాహి వఖాతమ నబీన్ వకాన అల్లాహు బికుల్లి షైఇన్ అలీమా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తల పరంపరను సమాప్తం చేసే చివరి వారు, ఆయనపై అవతరించినటువంటి గ్రంథం దివ్య ఖురాన్. ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజరత్ అబూజర్ రదియల్లాహు అన్హు వారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఈ భూమండలంపై 1,24,000 మంది దైవ ప్రవక్తలు ప్రభవింపబడ్డారు. వారిలో 315 మంది సందేశహరులు, రసూళ్ళు ఉన్నారు. మిగతా వారు నబీ అంటే ప్రవక్త. నబీ మరియు రసూల్లో ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే, రసూల్ అంటే వారికి గ్రంథం, కొత్తగా గ్రంథం ఇవ్వబడుతుంది, వారిపై షరియత్ ధర్మశాస్త్రం వారికి ఇవ్వబడుతుంది. నబీ అంటే వారు దైవ ప్రవక్తలు, కానీ వారికి పూర్వం వచ్చినటువంటి షరియత్ ధర్మశాస్త్రం ఏదైతే ఉంటుందో వాటిని ప్రజల వరకు అందజేసేటటువంటి వారినే నబీ అని అంటారు. ఒక రసూల్ నబీ అవ్వగలుగుతాడు, కానీ ఒక నబీ రసూల్ అవ్వలేడు. వీరిని బైబిల్ అంటుంది ప్రవక్తలు వచ్చారు మానవులను సంస్కరించడానికి. బైబిల్లో మోషే ప్రవక్త, అబ్రహం ప్రవక్త, ఇష్మాయిలు, ఇస్సాకు, యాకోబు, యోనా, లోతు, ఆదము, ఈ విధంగా ప్రవక్తల ప్రస్తావన బైబిల్ అంటుంది. దైవ దౌత్యాన్ని క్రైస్తవులు కూడా విశ్వసిస్తున్నారు. కానీ హైందవ శాస్త్రాలలో ప్రవక్తలు అంటే సరైనటువంటి ధార్మిక పరిజ్ఞానం లేని కారణంగా హైందవ సోదరులకు తెలియదు. హైందవ మత గ్రంథాల్లో అవతార పురుషులు అని చెప్పడం జరిగింది. అవతార పురుషులు అంటే సాక్షాత్తు దైవం కాదు, దైవ సందేశాన్ని మానవాళికి అందజేసే మహాపురుషులనే అవతార మహాపురుషులు అని అంటారు. హైందవ శాస్త్రాల్ని మనం పరిశీలించినట్లయితే అవతార పురుషుల ప్రస్తావన మనకు కనిపిస్తుంది. అలాగే హిందూ మత గ్రంథాలని మీరు చూసినట్లయితే యోగ వాసిష్ఠ రత్నాకరము, ఈ యోగ వాసిష్ఠ రత్నాకరములో వశిష్ఠ ముని వారు అక్కడ దైవదూతల ప్రస్తావన, ప్రవక్తలు ఎలా వచ్చారో అక్కడ స్పష్టమైనటువంటి సందేశం మనకు కనిపిస్తుంది.
ఏ విధంగానైతే బైబిల్లో దైవ ప్రవక్తలు అని చర్చించడం జరిగిందో, అలాగే ఇస్లాంలో ఖురాన్ ప్రకారంగా నబీ లేదా రసూల్ అని చెప్పడం జరిగింది. వాడుక భాషలు పైగంబర్ అని అంటారు. బైబిల్లో ప్రవక్తల ప్రస్తావన ఉంటుంది. కానీ హైందవ శాస్త్రాలలో అవతారమూర్తులు అంటే సాక్షాత్తు దైవం కాదు, దైవ సందేశాన్ని మానవులకు అందజేసే మహనీయులనే అవతార మహాపురుషులు అంటారు. ఈ ప్రవక్తలు ఎందుకు వస్తారు? దైవదూత ఆయన్ని గాబ్రియేల్ అని చెప్పడం జరిగింది, జిబ్రేల్ అని ఇస్లాంలో చెప్పడం జరిగింది. ఆయన ఒక మహాదైవదూత. ఆయన ఎందుకు వస్తాడు? దైవం ఆయన ఎందుకు పంపిస్తారు అంటే, ఈ భూమండలంపై మానవుడు దైవ చట్టాన్ని వదిలివేసి దైవానికి భయపడకుండా తన మనోవాంఛను ఎప్పుడైతే అనుసరిస్తూ ఉంటాడో, ఎప్పుడైతే చెడులు సమాజంలో వ్యాపించిపోతాయో, అప్పుడు దైవం దైవదూతని అవతరింపజేస్తాడు, దైవ ప్రవక్తలు ఎన్నుకుంటాడు. ఈ విధంగా ఎప్పుడైతే ప్రజలు దైవ శాసనాలను వదిలివేసి తమ మనోవాంఛలను అనుసరిస్తూ సమాజములో చెడులు వ్యాపిస్తాయో, అప్పుడు దేవుడు దైవ ప్రవక్తల్ని పంపిస్తాడు. సోదర మహాశివులారా, ఈ మహోత్కృష్టమైనటువంటి విశ్వ వ్యవస్థలో మనిషి పుట్టుక ఒక అద్భుతమైనటువంటిది. దైవం మీకు నాకు మనందరికీ మానవ జన్మని ప్రసాదించాడు. ఒకవేళ దైవం మనిషిగా కాకుండా జంతువుగా పుట్టించినట్లయితే, ఓ దేవుడా నన్ను ఎందుకు జంతువుగా పుట్టించావు అని అడిగేటటువంటి అవకాశం లేదా ఆస్కారము బహుశా ఉండేది కాదు. దైవం మనందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి మానవ జన్మను ప్రసాదించాడు. ఈ జన్మ గతంలో మీరు లేరు, ఈ భూమండలంపై మీరు ఉండరు. మీకైనా నాకైనా దేవుడు ఒక అద్భుతమైనటువంటి జన్మను ప్రసాదించాడు. ఈ మానవ జన్మ యొక్క పరమార్థం ఏంటో మనం గుర్తించాలి. సోదర మహాశయులారా, చూడండి, ఈ మహోత్కృష్టమైనటువంటి విశ్వ వ్యవస్థలో దైవము ఒక మనిషిగా, ఒక మానవునిగా మనల్ని పుట్టించాడు కదా. మరి అలాంటప్పుడు మనిషి తన దైవాన్ని, తన కర్తవ్యాన్ని గుర్తించాడా అన్న విషయాన్ని ఒక్కసారి చూడాలి. ఈ సృష్టిలోని మనం చూసినట్లయితే దైవము అనేక అద్భుతాలని పెట్టాడు. నిజంగా మనిషికే ఇంత గొప్ప స్థానానికి ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే, మనిషి కంటే ఎత్తుగా ఉన్నటువంటి జంతువులు, మనిషి కంటే బరువుగా ఉన్నటువంటి జంతువులు, మనిషి కంటే చురుకుగా ఉన్నటువంటి జంతువులు ఉన్నాయి కదా. సెన్సెస్ ఆఫ్ మెరైన్ లైఫ్ అనే సంస్థ ప్రకారంగా ఈ భూమండలంపై మరియు నీటిలో కలిపి 87 లక్షల జీవరాశులు ఉన్నాయి. వాటిలో 65 లక్షలు భూమండలంపై ఉంటే 22 లక్షలు నీటిలో ఉన్నాయి. ఈ విధంగా 87 లక్షల జీవరాశులు ఉన్నాయి. అందులో మీరు చూసినట్లయితే జలచరాలు, భూచరాలు, ఉభయచరాలు, వాయుచరాలు, క్షీరదాలు, ఇలా అనేక జంతువులు ఉన్నాయి. కానీ గొప్ప స్థానం ఎవరిదో తెలుసా? కేవలం మనిషిది మాత్రమే. మానవునికే ఈ గొప్ప స్థానాన్ని దైవం ప్రసాదించాడు. మీరు దైవ సృష్టిని చూసినట్లయితే ఈ భూమండలంపై అత్యంత బరువైనటువంటి ప్రాణి పేరు బ్లూ వేల్. ఇది మహాసముద్రాలలో ఉంటుంది. దీని యొక్క పొడవు 30 మీటర్లు, అంటే 98 ఫీట్లు. సగటు మనిషి 6 ఫీట్లు అనుకుంటే 16 వ్యక్తుల్ని కలిపితే అంత పొడవు ఒక బ్లూ వేల్ ఉంటుంది. మరి బ్లూ వేల్ యొక్క బరువు ఎంతో తెలుసా? 170 టన్నులు, అంటే 1,70,000 కిలోల బరువు బ్లూ వేల్ కలిగి ఉంటుంది. దీని యొక్క నాలుక ఎంత ఉంటుందో తెలుసా? ఆఫ్రికాలోని ఏనుగు అంత దీని నాలుక ఉంటుంది. దీని గుండె ఎంత ఉంటుందో తెలుసా? గోల్ఫ్ కార్ అంత సైజులో దీని గుండె ఉంటుంది. మరి అంత పరిమాణంలో ఉన్నటువంటి ఆ బ్లూ వేల్ కూడా ఉత్కృష్టమైనటువంటి జీవి అని దైవం చెప్పలేదు. మరి ఆ జీవి శ్వాసని పీల్చుకోవాలంటే బయటికి రావాల్సిందే. శ్వాసని పీల్చుకోకుండా 35 నిమిషాలు అది ఉండగలుగుతుంది. అయితే సోదర మహాశివులారా, మనిషి యావరేజ్గా 3 నిమిషాలు మాత్రమే శ్వాస పీల్చుకోకుండా ఉండగలుగుతాడు. ఎందుకంటే మనిషి అల్పజీవి. బ్లూవేల్ 35 నిమిషాలు శ్వాస పీల్చుకోకుండా అది ఉండగలుగుతుంది. బ్లూవేల్కి సంతానం కలిగినప్పుడు పుట్టుకతోనే 2.5 టన్నులు, అంటే 2,500 బరువుతో బ్లూవేల్ పిల్లలు పుడతాయి. అవి పుట్టగానే 200 నుండి 300 లీటర్ల పాలు తాగుతాయి. కానీ మనిషి పుట్టినప్పుడు 3 నుండి 5 కిలోల మధ్యలో పుడతాడు. మనిషి పుట్టినప్పుడు 1/2 లీటర్ పాలు కూడా కష్టంగా తాగలేడు. కానీ బ్లూవేల్ యొక్క సంతానం 200 నుండి 300 లీటర్ల పాలు తాగుతాయి. మరో ప్రత్యేకత ఏమిటంటే, ఈ బ్లూవేల్ జీవి 90 రోజుల పాటు నిద్రించకుండా ఉండగలుగుతుంది. ఈ అల్పజీవి మానవుడు 9 రోజులు కూడా నిద్ర లేకుండా ఉండలేడు. అలాంటి జీవులను ఎందుకు పుట్టించాడయ్యా? ఎందుకు పుట్టించాడు? ఎన్నో ప్రత్యేకతలు పెట్టాడు. కానీ వాటిని ఉత్కృష్టమైనటువంటి జీవి అని చెప్పలేదు. ఇస్లాంలో అష్రఫుల్ మఖ్లూక్, ఉత్కృష్టమైనటువంటి జీవి ఎవరంటే మానవుడు, మనిషి. ఎందుకో తెలుసా? ఈ బ్లూవేల్ని కూడా దేవుడు మీకోసం, నా కోసం, మన కోసం పుట్టించాడు. అది ఎలా అంటారు? ఈ ఆశ్చర్యం ఏంటి? మహాసముద్రాల్లో ఉన్నటువంటి బ్లూవేల్ మన కోసం దేవుడు పుట్టించాడా? అవునండి, నిస్సందేహంగా మీకోసం, నా కోసం, మానవుల కోసమే బ్లూవేల్ లాంటి జీవిని దైవం పుట్టించాడు. అది ఎలా అంటే, మీరు చూసినట్లయితే
సముద్ర తీరంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా దాదాపుగా వారు సముద్రంపై ఆధారపడి ఉన్నారు. ఇక్కడ ఏదైతే మనం బావుల ద్వారా ఫిల్టర్ చేసుకొని వాటర్ తీసుకుంటామో వారు సముద్రం నుండి ఫిల్టర్ అయినటువంటి వాటర్ని తీసుకుంటారు. ఈ బ్లూవేల్ని దేవుడు ఎందుకు పుట్టించాడు అంటే సముద్రంలో క్రిల్ అనేటటువంటి ఒక సూక్ష్మ జీవులు ఉంటాయి. అవి పెరిగిపోతే పూర్తి సముద్రం మొత్తం కూడా కలుషితం అయిపోతుంది. సముద్రంలో వాటర్ నీరు ఉపయోగించడానికి కూడా వీలుగా ఉండదు. అలాంటి చిన్న కంటికి కనిపించినటువంటి సూక్ష్మజీవులు క్రిల్ అనేటువంటి జీవులు సముద్రంలో ఉంటాయి. అవి పెరిగిపోతే సముద్రం కలుషితం అయిపోతుంది, పాడైపోతుంది. బ్లూవేల్ యొక్క ఆహారం క్రిల్ అనే జీవుల్ని పెట్టాడు దైవం. ప్రతిరోజు కూడా అది 8 టన్నులు అంటే 8,000 కిలోల క్రిల్ అనే జీవుల్ని తింటుంది. ఎప్పుడైతే అది నీటిని పీల్చుకుంటుందో తన యొక్క కడుపులో ఒక ప్రత్యేకమైనటువంటి జాలి ఫిల్టర్ ఉంటుంది. ఎప్పుడైతే అది నీటిని పీల్చుకోగానే ఆ జాలిలో అది ఆహారంగా ఫిల్టర్ అయిపోయి ఆహారంగా మారి నీటిని అది బయటికి వదులుతుంది. ఈ విధంగా సముద్రాన్ని పరిశుభ్రంగా పెట్టడానికి దైవం బ్లూవేల్ లాంటి జీవిని సృష్టించాడు సోదరులారా, సమస్తాన్ని కూడా. అందుకే ప్రవక్త మహనీయ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే ఈ భూమండలంపై ఉన్నటువంటి సమస్తాన్ని కూడా దైవం మనిషి కోసం సృష్టించాడు, మనిషిని తన ఆరాధన కోసం సృష్టించాడని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. మరి ఒక చిన్న జీవి గురించి చెప్తాను. ఆఫ్రికాలోని అమెజాన్ అడవుల్లో పాయిజన్ డాట్ ఫ్రాగ్ అనేటటువంటి విషబాణపు కప్ప అని ఒక కప్ప ఉంటుంది. అది మన చేతి వేర్లతో చూసినప్పుడు 2 ఇంచెస్ కంటే కూడా తక్కువ ఉంటుంది. చూడడానికి అందంగా ఆకర్షణంగా మెరుస్తూ కనిపిస్తుంది. చూడగానే దాన్ని పట్టుకోవాలి ముట్టుకోవాలి అన్నట్టు కనిపిస్తుంది. నీలి రంగులో, పసుపు రంగులో, ఆకుపచ్చ రంగులో, నల్లు రంగులో అది మెరుస్తూ కనిపిస్తుంటుంది. దాని యొక్క చర్మంపై భయంకరమైనటువంటి విషం ఉంటుంది. దాన్ని ముట్టుకుంటే ఆ విషం శరీరంలోకి వెళితే కేవలం 3 నిమిషాల్లో మనిషి చనిపోతాడు. ఆ యొక్క మన చేతి వ్రేలిలో 2 అంగుళాల కంటే తక్కువ ఉన్నటువంటి పాయిజన్ డాట్ ఫ్రాగ్ కప్ప ఏదైతే ఉందో దాని ద్వారా ఆ చిన్న కప్పలో 20 మందిని చంపేంత విషం ఉంటుంది. 10,000 ఎలుకలను చంపేంత విషం ఉంటుంది. దానికి పాయిజన్ డాట్ ఫ్రాగ్ అని ఎందుకు పెట్టారంటే అమెజాన్ అడవుల్లో గిరిజనులు బాణాలకు ఆ విషాన్ని రుద్ది వారు వేటాడుతుంటారు. ఈ విధంగా మీరు చూసినట్లయితే దైవ సృష్టిలో అనేకమైనటువంటి అద్భుతాలు మీకు కనిపిస్తుంటాయి. మీరు విని ఉంటారు బహుశా ఫ్రిగేట్ పక్షి. ఇది ఆకాశంలో విహరిస్తూ 2 నెలల పాటు కింద భూమండలంపై ల్యాండ్ అవ్వకుండా 2 నెలల పాటు అది ఆకాశంలో విహరిస్తూ ఉంటుంది. అల్లాహు అక్బర్. దైవం అందరికంటే గొప్పవాడు. ఎప్పుడైతే దానికి ఆకలి వేస్తుందో అది భూమిపై ల్యాండ్ అవ్వకుండా సముద్రంలో కనిపించేటువంటి చేపల్ని మరియు తాబేలను అది వేటాడుతుంది. ఆ సందర్భంలో తన బ్యాలెన్స్ని నీటిలో మునగకుండా అది కాపాడుకుంటుంది. ఈ విధంగా 60 రోజుల పాటు ఫ్రిగేట్ పక్షి అది ఆకాశంలో విహరిస్తూ కింద ల్యాండ్ అవ్వకుండా ఉంటుంది. ఆ విధంగా ఎప్పుడైతే అది కొన్ని సందర్భాల్లో కళ్ళు మూసుకొని కూడా ప్రయాణం చేస్తుంది. ఎప్పుడైతే నిద్ర పోవాలి అని అనుకున్నప్పుడు తన మెదడులోని 2 హెమిస్ఫియర్లో 2 భాగాల్లో ఒక భాగానికి అది విశ్రాంతినిస్తుంది, మరొక భాగంతో తన పని చేసుకుంటూ ముందుకు కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా దాన్ని ఉత్కృష్టమైనటువంటి జీవిగా దైవం చెప్పలేదు. సోదరులారా, మీకు నాకు దైవం బుద్ధిని వివేకాన్ని ప్రసాదించాడు. మనం ఒక్కసారి చూడాలి. అనేక రకాల ప్రత్యేకతలు మనకు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఉత్కృష్టమైనటువంటి జీవి అంటే కేవలం మనిషి మాత్రమే, మానవుడు మాత్రమే. ఎందుకంటే ఈ బుద్ధి వివేకాలు, ఒకవేళ ఈ బుద్ధి వివేకాలు మనిషికి కాకుండా జంతువులకు ఇచ్చినట్లయితే ఆ జంతువులు కూడా ఇంటర్నెట్పై కూర్చొని చాటింగ్ చేసుకుంటూ పెద్ద పెద్ద భవంతుల్లో ఏసీలో నివసిస్తూ కారులో షికారులు కొడుతూ విమానాల్లో ప్రయాణాలు చేస్తూ విందులు వినోదాలు పెళ్ళిళ్ళు పేరంటాలు పార్లమెంటులో సమావేశాలు జరుపుకునేవి జంతువులు. కానీ వాటికి ఇవ్వనటువంటి బుద్ధి వివేకం విచక్షణని దేవుడు మీకు నాకు ఇచ్చాడు సోదర మహాశయులారా. అందుకే వేమన వారు ఒక మంచి విషయం చెప్పారు. అదేమిటంటే నరజన్మము తానెత్తియు పరమాత్మ నెరుంగలేక పాపాత్ముండై కొరగాని పనులో నరచి యధోగతికి పోవు స్థిరముగా వేమా. ఈ సృష్టిలో ఉత్కృష్టమైనటువంటి జీవితాన్ని పొందినటువంటి మనిషి పరమాత్మ నెరుంగలేక దైవాన్ని గుర్తించని కారణంగా పాపాత్ముండై పాపి అయిపోయాడు. కొరగాని పనులనొచ్చి ఎందుకు పనికిరాని పనులు చేస్తూ యథోగతికి పోవు ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు అని వేమన వారి విషయం చెప్పారు. అందుకే గీతాశాస్త్రంలోని 7వ అధ్యాయం 26వ శ్లోకాన్ని మీరు పరిశీలించినట్లయితే వేదాహాం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కశ్చన. ఓ అర్జున, భూత భవిష్యత్ వర్తమాన కాలములందలి ప్రజలు నాకు తెలుసు, కానీ నన్ను మాత్రం ఎవ్వడూ ఎరుంగటలేదు. ఈ ఉత్కృష్టమైనటువంటి సృష్టిలో దైవం ఉత్కృష్టమైనటువంటి జీవిగా మనిషిని సృష్టించాడు. కానీ ఈ మనిషి తన బుద్ధి వివేకాలను ఆలోచించి తన దైవాన్ని గుర్తించడం లేదు. చాలా వరకు ఈరోజు యూత్ నాస్తిక భావాజాలం వైపునకు ఆకర్షితులవుతున్నారు.
ఎందుకో తెలుసా? ధార్మికుల్లో ఉన్నటువంటి గందరగోళాన్ని చూసి, సరైనటువంటి శాస్త్రాల దృక్పథం లేని కారణంగా ఈ ధార్మికుల్లో ఉన్నటువంటి గందరగోళాన్ని చూసి చాలా వరకు యూత్ ఎవరైతే యువతరం ఉందో వారు నాస్తికం వైపునకు వారు వెళ్ళిపోవడం మనం చూస్తున్నాం. కాబట్టి సోదర మహాశివులారా, ఆ సృష్టికర్త అయినటువంటి దైవం యొక్క గొప్పతనం మనకు తెలియాలి అంటే దైవం యొక్క సృష్టిలో అద్భుతాలేంటో మనకు తెలియాలి. ఆ సృష్టికర్త అయినటువంటి దైవం ఏ విధంగా ఈ సృష్టిని సృష్టించాడు, ఏ విధంగా ఈ సృష్టిని నడిపిస్తున్నాడు, ఆ దైవం యొక్క గొప్పతనం ఏంటో మీకు నాకు తెలియాలి. అప్పుడు మనకు తెలుస్తుంది నిజంగా మనల్ని పుట్టించినటువంటి దేవుడు ఒకడా, ఇద్దరా, ముగ్గురా, లేక ముక్కోటా? ఆ దేవుడు బలహీనతలు కలిగిన వాడా, లేక సర్వశక్తిమంతుడా, మనలాంటి అల్పజీవియా? ఆయన ఎవరు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే ముందు దైవం సృష్టిలోని అద్భుతాలేంటో మనకు తెలియాలి. ఈ విశ్వం గురించి మనం తెలుసుకోవాలి అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి భూమి గురించి మనకు తెలిసి ఉండాలి. మనం నివసిస్తున్నటువంటి ఈ భూమి పరిమాణం ఏంటో మనకు తెలిసి ఉండాలి. మనం నివసిస్తున్నటువంటి ఈ భూమి సౌర కుటుంబంలోని ఒక గ్రహం మాత్రమే. మన సౌర కుటుంబంలోని 8 గ్రహాలు ఉన్నాయి. 9వ గ్రహంగా చెప్పబడేటటువంటి ప్లూటో అది భూమి కంటే 6 రెట్లు చిన్నగా ఉండడం చేత 2006లో శాస్త్రవేత్తలు అది గ్రహం కాదని తేల్చివేశారు. ఈ పూర్తి భూమండలం యొక్క పొడవు ఎంతో తెలుసా? భూమధ్య రేఖపై నుండి 40,030 కిలోమీటర్లు మాత్రమే. నార్త్ నుండి సౌత్ వైపునకు మీరు చూసినట్లయితే భూమి యొక్క చుట్టుకొలత కేవలం 40,008 కిలోమీటర్లు మాత్రమే సోదర మహాశివులారా. మరి మన సౌర కుటుంబంలోని భూమి 4వ పెద్ద గ్రహంగా భావించబడుతుంది. మన సౌర కుటుంబంలో భూమి కంటే పెద్దవి అయినటువంటి గ్రహాలు కూడా ఉన్నాయి. నెప్ట్యూన్, యురేనస్, జూపిటర్, ఇవి మన భూమి కంటే పెద్దగా ఉన్నటువంటి గ్రహాలు. మరి మన సౌర కుటుంబంలో అత్యంత పెద్దవాడు ఎవరు? సూర్యుడు ఒక నక్షత్రం. మరి ఆ సూర్యుడు ఎలా ఉన్నాడో తెలుసా సోదరులారా? ఆ సూర్యుడు ఎలా ఉన్నాడు అంటే సౌర కుటుంబం మొత్తం బరువులో 99.86% కేవలం సూర్యుడే బరువును కలిగి ఉన్నాడు. మిగిలిన గ్రహాలు, ఉలకలు, తోకచుక్కలు అన్నీ కూడా 0.14% బరువును కలిగి ఉన్నాయి. మిత్రులారా, సూర్యుని యొక్క బరువు ఎంతంటే 20 లక్షల ట్రిలియన్ టన్నులు. అంటే దీన్ని మీరు రాయాలంటే 20 పక్కన 000 అలా 24 సున్నాలు పెట్టాలి. సూర్యుడు ఎంత పెద్దవాడు అంటే 10 లక్షల భూములను ఒక సూర్యునిలో సర్దివేయవచ్చు. ఇంకా సూర్యుని యొక్క చుట్టుకొలత 43 లక్షల కిలోమీటర్లు. మిత్రులారా, ఆ సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడు అంటే మన భూమి నుండి 14,96,00,000 కిలోమీటర్ల దూరంలో సూర్యుడు ఉన్నాడు. సూర్యుడి నుండి కాంతి భూమి మీద పడడానికి 8 నిమిషంల సమయం పడుతుంది. కాంతి సెకనికి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. దీన్ని మనం కాంతి వేగం, లైట్ స్పీడ్ అని అంటాము. మరి ఆ సూర్యుడు ఎలా ఉన్నాడో తెలుసా? సూర్యుని యొక్క ఉపరితలంపై 5,500 డిగ్రీల సెల్సియస్ ఉపరితల ఉష్ణోగ్రత ఉంటే సూర్యుని లోన అంతర్భాగమైనటువంటి కోర్లో 1,36,00,000 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. మరియు సూర్యుని లోన ఒక సెకనుకి 700 మిలియన్ టన్నుల హైడ్రోజన్ న్యూక్లియర్ ఫిజన్ వల్ల హీలియంగా మారుతుంది. ఇంత వేడి మనం భూమి మీద సృష్టించాలి అంటే సెకనుకి 10,000 కోట్ల డైనమైట్లను పేల్చవలసి ఉంటుంది. ఇది సాధ్యమా? ఒక్కసారి మీరు ఆలోచించండి మిత్రులారా, దైవం ఎంత గొప్పవాడో. సూర్యుని నుండి వెలువడేటటువంటి కాంతి 10,000లోని ఒక భాగం మాత్రమే మన భూమి మీదకి చేరుతుంది. అలాగే సోదర మహాశివులారా, ఈ భూమండలంపై మనిషి ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సూర్యుని కాంతిలో ఎంత ఉపయోగించాడో తెలుసా? కేవలం 30 డేస్లో 30 రోజుల్లో మాత్రమే సూర్యుని నుండి ఆ యొక్క వేడి జనరేట్ అవుతుంది. అంటే దేవుడు ఎంత గొప్పవాడో ఒక్కసారి మీరు చూడండి. మరి అలాంటి సూర్యుడు ఒకవేళ మాయమైపోతే కేవలం వారం రోజుల్లోనే ఉష్ణోగ్రత అనేది 0 డిగ్రీస్కి పడిపోతుంది. క్రమక్రమంగా జీవులన్నీ కూడా నశించిపోతాయి. అలా 1 సంవత్సరం లోపు -100 డిగ్రీస్కి ఉష్ణోగ్రత అనేది పడిపోతుంది. మరి అలాంటి సూర్యుణ్ణి మీకోసం, నా కోసం దైవం సృష్టించాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి. మనం ఉన్నాము, మన ద్వారా సూర్యునికి ఏదైనా లాభమా? మీరు ఈరోజు ఉన్నారు, నేను ఈరోజు ఉన్నాను, రేపు మనం ఉండము. మీరు ఉన్నా లేకున్నా, నేను ఉన్నా లేకున్నా సూర్యుడు ఉంటాడు. కానీ సూర్యుడు లేకుండే మీరు ఉండలేరు, నేను ఉండలేను. కాబట్టి సూర్యుడిని దైవం మన కోసం పుట్టించాడు సోదరులరా. ఖురాన్లోని సూర అరాఫ్ నంబర్ 7:54లో ఇన్న రబ్బకుముల్లాహుల్లదీ ఖలకస్ సమావాతి వల్ అర్ద ఫీ సిత్తతి అయ్యామిన్ థుమ్మ ఇస్తవా అలల్ అర్ష్ యుగ్షిల్ లైల నహార యత్లుబు హఫీఫన్ వశ్శంస వల్ ఖమర వన్ నుజూమ్ ముసఖరాతిన్ బిఅమ్రి అలా లహుల్ ఖల్ఖు వల్ అమ్రు తబారకల్లాహు రబ్బుల్ ఆలమీన్. ఓ
ప్రజలారా, ఓ మానవులారా, వాస్తవంగా మీ ప్రభు అల్లాహే. ఆయన ఆకాశాలను, భూమిని, వాటి మధ్యటువంటి సమస్తాన్ని 6 రోజులలో సృష్టించాడు. తర్వాత తన రాజ్యపీఠాన్ని అలంకరించాడు. ఆయన రాత్రిని పగటిపై కప్పివేస్తాడు. ఆ తర్వాత పగలు రాత్రి వెంట పరుగులు తీస్తుంది. ఆయన సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాదులను సృష్టించాడు. అవన్నీ కూడా ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి. తెలుసుకోండి, సృష్టి ఆయనదే, దానిపై ఆధిపత్యము కూడా ఆయనదే. అల్లాహ్ యొక్క ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి. మనం తెలుసుకున్నాము సూర్యుని యొక్క గొప్పతనం ఏంటి, ఎంత ఘనమైనటువంటి వాడు అంటే మిత్రులారా, ఒక సెకనుకి 700 టన్నుల హైడ్రోజన్ న్యూక్లియర్ ఫిజన్ వల్ల అది హీలియంగా మారుతుంది. అంతటి వేడి మనం భూమి మీద సృష్టించడానికి సెకనుకి 10,000 కోట్ల డైనమైట్లను పేల్చవలసి ఉంటుంది. మన భూమి లాంటి గ్రహాలను 10 లక్షల గ్రహాలను ఒక సూర్యునిలో మనం నింపివేయవచ్చు, సర్దివేయవచ్చు. అంత గొప్ప ఘనత కలిగినటువంటి వాడు సూర్యుడు. కానీ సూర్యుని కంటే గొప్ప నక్షత్రాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాని పేరే ఆర్క్ట్యూరస్. సూర్యుడే ఇంత ఘనత కలిగిన వాడు అంటే సూర్యుని కంటే గొప్ప నక్షత్రం పేరు ఆర్క్ట్యూరస్. ఇది సూర్యుని కంటే ఎంత గొప్పదో తెలుసా? సూర్యుని కంటే ఎంత పెద్దదో తెలుసా? సూర్యుని కంటే ఆర్క్ట్యూరస్ అనే నక్షత్రము 50 లక్షల రెట్లు పెద్దది. మరి ఆర్క్ట్యూరస్ మాత్రమే పెద్ద కాదు, ఆర్క్ట్యూరస్ కంటే పెద్ద నక్షత్రం పేరు బీటల్ జ్యూస్. ఈ బీటల్ జ్యూస్ ఆర్క్ట్యూరస్ కంటే 300 రెట్లు పెద్దది. ఈ బీటల్ జ్యూస్ మాత్రమే పెద్ద నక్షత్రం కాదు, బీటల్ జ్యూస్ కంటే కూడా పెద్ద నక్షత్రం పేరే యువై స్కూటీ. ఈ యువై స్కూటీ యొక్క నక్షత్రం ఎంత పరిమాణంలో, ఎంత సైజులో ఉంటుందో ఇంతవరకు శాస్త్రవేత్తలు సైతం దాన్ని కనుగొనలేకపోయారు. కానీ దానికంటే కాస్త చిన్నగా ఉన్నటువంటి నక్షత్రాన్ని గుర్తించారు. దాని పేరే వివై కానిస్ మెజోరిస్. యువై స్కూటీ అనే నక్షత్రం కంటే కాస్త చిన్నది, కానీ సూర్యుని కంటే ఎంత పెద్దదో తెలుసా? సూర్యుని కంటే 500 కోట్ల సార్లు, 500 కోట్ల రెట్లు పెద్దది వివై కానిస్ మెజోరిస్. ఒక్కసారి అర్థం చేసుకోండి మిత్రులారా, మన భూమి కంటే సూర్యుడు 10 లక్షల రెట్లు పెద్దవాడు. సూర్యుని కంటే ఆర్క్ట్యూరస్ అనేటటువంటి నక్షత్రము 50 లక్షల రెట్లు పెద్దది. ఆర్క్ట్యూరస్ కంటే బీటల్ జ్యూస్ అనేటటువంటి నక్షత్రము 300 రెట్లు పెద్దది. బీటల్ జ్యూస్ కంటే కూడా వివై కానిస్ మెజోరిస్ అనేటటువంటి నక్షత్రం ఏదైతే ఉందో అది సూర్యుని కంటే 500 రెట్లు పెద్దది. యువై స్కూటీ కంటే కూడా చాలా పెద్ద నక్షత్రం పేరు వివై కానిస్ మెజోరిస్. దీని యొక్క పరిమాణం, దీని యొక్క సైజుని శాస్త్రవేత్తలు గుర్తించలేకపోయారు. దాని పరిమాణాన్ని మేము చెప్పలేము అని చెప్పారు. ఈ విధంగా అద్భుతమైనటువంటి సృష్టిని దైవం పెట్టాడు. ఈ మన సౌర కుటుంబం మిల్కీవే గ్యాలాక్సీలోనిది. మన ఈ మిల్కీవే గ్యాలాక్సీలో చూసినట్లయితే కొన్ని లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ మిల్కీవే గ్యాలాక్సీలో కేవలం మన ఒక్క సౌర కుటుంబం కాదు, కొన్ని కోటాది కోట్ల సౌర కుటుంబాలు ఉంటాయి అని, ఉండవచ్చు అని సైన్స్ చెప్తుంది, శాస్త్రవేత్తలు చెప్తున్నారు మిత్రులారా. మరి శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఆకాశంలో ఆ యొక్క ఇంకా గ్యాలాక్సీలు అవి ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి హబల్ టెలిస్కోప్ని కనిపెట్టారు. హబల్ డీప్ ఫీల్డ్ ఇమేజెస్ తీశారు. తద్వారా తెలిసిన విషయం ఏంటంటే మొత్తం కూడా కోటాను కోట్ల గ్యాలాక్సీల ద్వారా ఈ కాస్మిక్ వెబ్ ఏర్పడింది. అంటే ఈ విశ్వజాలం ఏర్పడినట్లుగా శాస్త్రవేత్తలు చెప్పారు. దానికి తర్వాత దానికి మించి ఏముందో కూడా తెలియదు, ఇలాంటి ఎన్ని లోకాలు ఉన్నాయో కూడా తెలియదు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎంత సైన్స్ అయితే సంక్షిప్తంగా మీ ముందు నేను చర్చించానో ఇది మొత్తం కూడా శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇంతవరకు ఎంత పర్సెంటేజ్, ఎంత శాతము ఈ విశ్వముని ఈరోజు శాస్త్రవేత్తలు గుర్తించారంటే 10% కాదు, 5% కాదు, 3% కాదు, కేవలం 1% కూడా కాదు, 0.1% మాత్రమే ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు సైన్స్ గురించి తెలుసుకున్నారు. మిగతా విశ్వం ఇంకా ఎలా ఉందో కూడా శాస్త్రవేత్తలకు తెలియదు. అలాంటప్పుడు ఇప్పుడు చెప్పండి దేవుడు లేడండి అని చెప్పడం ఎంత మూర్ఖత్వమో ఒక్కసారి మీరు ఆలోచించండి. మన సూర్యుడు గ్యాలాక్సీ యొక్క కక్షల చుట్టూ తిరగడానికి 20,000 కోట్ల సంవత్సరాలు పడుతుంది మన సూర్యునికి గ్యాలాక్సీ యొక్క కక్షల చుట్టూ తిరగడానికి. అంటే ఎంత పెద్ద విశ్వం ఏ విధంగా ఉందో ఒక్కసారి చూడండి. ప్రవక్త మహనీయ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఈరోజు నాకు దైవదూతల్లో ఒక దైవదూత గురించి చెప్పేటటువంటి అనుమతి లభించింది. ఆ దైవదూత అర్ష్, దైవ సింహాసాన్ని మోసేటటువంటి దైవదూత యొక్క ఒక చెవి చివరి భాగము నుండి మెడ వైపునకు ప్రయాణం చేయడానికి 700 సంవత్సరాల సమయం పడుతుంది అని చెప్పారు. అల్లాహు అక్బర్! అది ఎంత వేగంతో దైవానికే తెలుసు.
ఈ విధంగా ప్రవక్త మహనీయ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అల్లా యొక్క పాదపీఠాన్ని కుర్సీ అని అంటారు. అల్లా యొక్క సింహాసనాన్ని అరబీలో అర్ష్ అని అంటారు. అల్లా యొక్క పాదపీఠం ఎలా ఉందంటే హజరత్ అబూ హురైరా రలియల్లాహు అన్హు వారి యొక్క ఉల్లేఖన ప్రకారంగా ఒక ఎడారి ప్రాంతానికి వీరు వెళ్ళిపోయారు. ఎటు చూసినా ఇసుక దిబ్బలు తప్ప ఏమీ కనిపించట్లేదు. అలాంటి ఎడారిలోని ఒక వంగరాన్ని మీరు అక్కడ మధ్యలో వేసినట్లయితే దానికి ఎలాంటి స్థానం ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి విశ్వం, ఈ గ్యాలాక్సీలు, పాలపుంతలు, గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు, ఎంత సైన్స్ అయితే మనం ఇప్పుడు చెప్పుకున్నాము, ఈ మొత్తం విశ్వం కూడా అల్లా యొక్క పాదపీఠమైనటువంటి కుర్సీ ముందు ఒక ఎడారిలోని ఒక వంగరం లాంటిదని చెప్పారు. మరి అల్లా యొక్క సింహాసనం ఎలాంటిదంటే ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. మరి ఆ యొక్క ఈ సమస్తము కూడా ఏ విధంగానైతే కుర్సీ గురించి చెప్పారో ఆ కుర్సీ కూడా అల్లా యొక్క అర్ష్ ముందు ఎడారిలోని ఒక ఉంగరంతో సమానమని చెప్పారు. మరి అల్లా ఎంత గొప్పవాడో ఒక్కసారి మనం గుర్తించాలి సోదరులారా. అందుకే ఖురాన్ అంటుంది, ఖురాన్లో సూర జుమర్ 39:67 వమా ఖదరుల్లాహి హక్క ఖదరి వల్ అరదు జమీఅన్ ఖబ్దతుహు యౌమల్ ఖియామా వస్సమావాతు మత్వియాతుం బియమీని సుబ్హానహు వ తఆలా అమ్మా యుష్రికూన్. వారు అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని గుర్తించవలసిన విధంగా గుర్తించలేదు అని ఖురాన్ గ్రంథం ఈ విషయాన్ని తెలియజేస్తుంది. సోదర మహాశయులారా, ఆ దైవం యొక్క గొప్పతనం ఏంటో మనం తెలుసుకోవాలి. శాస్త్రాల సరైనటువంటి పరిజ్ఞానం లేని కారణంగా ఈరోజు మన యువతరం మనం ఎటువైపు ప్రయాణం చేస్తున్నామో ఒక్కసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సర్వసామాన్యంగా ఈరోజు మనం చూస్తున్నాం, నాస్తిక భావాజాలం యువతరంలో ఎక్కువగా మనకు కనిపిస్తుంది. నాస్తికత్వం వైపునకు ప్రజలు ఎక్కువగా ఆకర్షితులైపోవడం కూడా మనం చూస్తున్నాం. నాస్తికులు ఎక్కువగా ఎవల్యూషన్ థ్యూరీని విశ్వసిస్తారు, అంటే జీవ పరిణామ సిద్ధాంతాన్ని విశ్వసిస్తారు. ఈ జీవ పరిణామ సిద్ధాంతం యొక్క వాస్తవికత ఏంటంటే మానవుడు ఎలా వచ్చాడు అంటే మొట్టమొదటిగా ఒక జీవి నుండి మరో జీవికి పరిణామం చెందుతూ చివరిగా కోతి నుండి మనిషి వచ్చాడు అనేటటువంటి ఈ సిద్ధాంతాన్ని ఎవల్యూషన్ థ్యూరీ, జీవ పరిణామ సిద్ధాంతం అని అంటారు. మొట్టమొదటిగా ఈ జీవ పరిణామ సిద్ధాంతాన్ని ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి జీన్ బాప్టిస్ట్ లామార్క్ అనేటటువంటి ఒక ఎవల్యూషనిస్ట్ 1780లో మొట్టమొదటిగా ఈ సిద్ధాంతాన్ని స్థాపించి అతను చెప్పాడు కోతి నుండి మనిషి వచ్చాడని చెప్పాడు. ఆ తర్వాత 1871లోని ఒక ప్రకృతి పరిశీలకుడు చార్లెస్ డార్విన్ అతని పేరు, అతడు ఆరిజిన్ ఆఫ్ స్పీషియస్ అనేటటువంటి ఒక పుస్తకం రాశాడు. అందులో అతడు చెప్పిన విషయం ఏంటంటే మనిషి పరిణామం చెందుతూ చివరికి కోతి నుండి మనిషి వచ్చాడు అనే ఈ ఊహా జనిత కల్పిత సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం జరిగింది. అప్పటి నుండి ఈ యొక్క శాస్త్రీయ లౌకిక ప్రపంచం ఏమాత్రం సరైనటువంటి ఆధారాలు లేనప్పటికీ కూడా ఈ విశ్వాసాన్ని, ఈ సందేశాన్ని ప్రచారం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది. డార్విన్ ప్రతిపాదించినటువంటి ఈ యొక్క జీవ పరిణామ సిద్ధాంతము 159 సంవత్సరాలు గతించిపోయినప్పటికీ కూడా కోతి నుండి వచ్చాడని చెప్పడానికి సరైనటువంటి శిలాజ ఆధారాలు ఇంతవరకు కూడా లభించలేదండి. అయినప్పటికీ కూడా చాలామంది, మన దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పటికి కూడా ప్రజలు విశ్వసిస్తున్నారు, అవునండి మేము కోతులం, నౌజుబిల్లా మేము కోతులం కాదండి. దైవం కోతిని కోతిగా సృష్టించాడు, మనిషిని మనిషిగా సృష్టించాడు. ఇక్కడ ఉన్నటువంటి శోధనలు నేను అడుగుతాను, మనిషికి ఆత్మ అభిమానాన్ని పెట్టాను, ఇప్పుడు మీరు చెప్పండి మీలో ఎంతమంది ఉన్నారు మా తాత ముత్తాతలు కోతులండి అని చెప్పేవారు? మీలో ఎంతమంది ఉన్నారు మా జాతి కోతుల జాతి అని చెప్పేవారు? ఇది చెప్పడానికి మనకు మొహమాటంగా, సిగ్గుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆత్మ అభిమానాన్ని దైవం మనిషికి పెట్టాడు. మనిషి కోతి నుండి రాలేదు, మనిషిని మనిషిగా దైవం సృష్టించాడు. డార్విన్ యొక్క ప్రతిపాదనలో లోపభూయిష్టమైన విషయం ఏంటంటే డార్విన్ చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారంగా నిమ్మస్థాయి జీవులు ఉచ్చస్థాయి జీవులుగా మార్పు చెంది నిమ్మస్థాయి జీవులు నశించుకుపోవాలి, కానీ ఈనాటికి కూడా నిమ్మస్థాయి జీవులు మనుగడ కొనసాగిస్తున్నాయి. సైన్స్ ప్రకారంగా బిలియన్ సంవత్సరాల క్రితం జీవులు ఏ విధంగానైతే ఈ భూమండలంపై పుట్టాయో అదే విధంగా ఇప్పుడు కూడా ఉన్నాయి, అది మనుగడ సాగిస్తున్నాయి తప్ప అవి క్రమంగా పరిణామం చెందుతూ రాలేదు అని సైన్స్ అంటుంది. కానీ ఇప్పటికి కూడా పాఠ్య పుస్తకాలలో మనిషి కోతి నుండి వచ్చాడు, మా పూర్వీకులు కోతులండి అని నౌజుబిల్లా, దైవం క్షమించుగాక, ఇలాంటి విషయాల్ని చర్చించుకోవడం, చదువుకోవడం ఇది సిగ్గుచేటు తప్ప మరేమి కాదు సోదర మహాశివులారా. డిఎన్ఏపై పరిశోధనలు జరిగాయో యూకేకి చెందినటువంటి సర్ ఫ్రాన్సిస్ క్రిక్ అనేటటువంటి శాస్త్రవేత్త ఎప్పుడైతే డిఎన్ఏపై సుదీర్ఘమైనటువంటి పరిశోధనలు చేశారో ఆయన ఏం చెప్పారంటే డిఎన్ఏ లాంటి ఒక సంక్లిష్టమైనటువంటి పరమాణువు పరిణామం చెందుతూ రావడం అనేది 1% 1% కూడా దీనికి అవకాశం లేదని కొట్టిపారేశారు. అంతకంటే ముందు వరకు కూడా మనిషి కోతి నుండి వచ్చాడు అనేటటువంటి విశ్వాసాన్ని, భావాన్ని కలిగి ఉండేవారు. ఎప్పుడైతే డిఎన్ఏపై పరిశోధనలు జరిగిందో అప్పుడు సర్ ఫ్రాన్సిస్ క్రిక్ యూకేకి చెందినటువంటి నోబెల్ అవార్డు గ్రహీత, ఈయన డిఎన్ఏపై సుదీర్ఘమైనటువంటి పరిశోధనలు చేశారు. ఈ డిఎన్ఏ ఏంటిది? డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్.
మనిషిలోని క్రోమోజోముల్లో ఈ డిఎన్ఏ ఉంటుంది. ఈ డిఎన్ఏ అనువంశికానికి మూలాధారం. మనిషి యొక్క జెనెటిక్ ఇన్ఫర్మేషన్, జన్యుపరమైనటువంటి సమాచారం డిఎన్ఏ కలిగి ఉంటుంది. డిఎన్ఏలో మనిషి యొక్క కణాల ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఉంటుంది. మనిషి పుట్టేటప్పుడు జరిగేటటువంటి కాంప్లెక్స్ స్ట్రక్చరింగ్, క్లిష్టమైనటువంటి పరిస్థితులు అన్నీ కూడా డిఎన్ఏలో ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే డిఎన్ఏ అనేది ఒక సమాచార బ్యాంక్ లాంటిది, మన శరీరం యొక్క డేటాబేస్ అని కూడా మనం చెప్పవచ్చు. మరి ఈ డిఎన్ఏపై పరిశోధన చేసినటువంటి సర్ ఫ్రాన్సిస్ క్రిక్ అంటాడు, ఇది ఒక సంక్లిష్టమైనటువంటి పరమాణువు, ఇది పరిణామం చెందుతూ వచ్చింది అని చెప్పడం శుద్ధ అవివేకం తప్ప మరేమీ కాదు అని చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఎప్పుడైతే ఈ డిఎన్ఏపై పరిశోధన జరిగిందో, ఈ డిఎన్ఏ మీలో నాలో ఈ భూమండలంపై ఉన్నటువంటి ప్రతి జీవిలో కూడా డిఎన్ఏ అనేటటువంటి కణము ఉంటుంది. ఈ డిఎన్ఏ మీరు చూసినట్లయితే మనిషి యొక్క క్రోమోజోముల్లో ఉంటుంది. ఇది జీవకణాల్లోని ఒక మాలిక్యూల్ ఈ డిఎన్ఏ. దీని యొక్క సైజ్ మీరు చూసినట్లయితే ఒక ఎంఎంలోని 100వ భాగం, అంటే మీరు ఒక మిల్లీమీటర్ని 100 భాగాలు చేస్తే అందులో ఒక భాగం అంతా డిఎన్ఏ ఉంటుంది. కానీ దీని యొక్క పనితీరు మీరు చూసినట్లయితే దేవుడు ఏ విధంగా పెట్టాడు అంటే సోదర మహాశివులారా, మరి ఈ డిఎన్ఏ ఏ విధంగా రికార్డింగ్ చేస్తుంది అంటే మనిషి యొక్క జనరేషన్, మనిషి యొక్క పుట్టు పూర్వతరాలు, మనిషి ఏ జాతికి చెందినటువంటి వాడు, మనిషి యొక్క కణాల ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా డిఎన్ఏ కలిగి ఉంటుంది. అయితే ఈ డిఎన్ఏ గురించి శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే, అద్భుతమైనటువంటి పనితీరులో ఈ డిఎన్ఏ గురించి వారు పరిశోధన చేసి వారు చర్చించి వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, డిఎన్ఏలో ఉన్నటువంటి సమాచారాన్ని మీరు రాయాలనుకుంటే కొన్ని పుస్తకాలు నిండిపోతాయి. ఒక వ్యక్తి డిఎన్ఏలో ఉన్నటువంటి సమాచారాన్ని రాయాలంటే నిమిషానికి 60 పదాల చొప్పున కంప్యూటర్పై టైప్ చేసుకుంటూ రోజు 8 గంటలు అలా 50 సంవత్సరాలు రాస్తే ఒక మనిషిలోని డిఎన్ఏ పూర్తవుతుందని చెప్పారు. వారు అంటున్నారు, సైన్స్ అంటుంది డిఎన్ఏలో మనిషి యొక్క క్రియలు, మనిషి యొక్క వ్యక్తిత్వం సమస్తం కూడా రికార్డింగ్ అవుతుంది. ఎందుకు అవుతుందంటే శాస్త్రవేత్తల వద్ద సమాధానం లేదు. కానీ ఖురాన్ అంటుంది ఈ డిఎన్ఏలో మనిషి యొక్క సమాచారం మొత్తం ఎందుకు రికార్డ్ అవుతుందయ్యా అంటే, ఖురాన్ అంటుంది ఫమై యామల్ మిస్కాల దర్రతిన్ ఖైరయ్యరా వమై యామల్ మిస్కాల దర్రతిన్ షర్రయ్యరా. మీరు రవ్వంత మంచి పని చేసినా దైవం ముందు మీరు లెక్క చెప్పుకోవాలి. మీరు రవ్వంత చెడు పని, పాప పని చేసినా దైవం దాని యొక్క దుష్పరిణామాన్ని ఇస్తాడు. మీపై మాపై దైవదూతలు నియమించబడి ఉన్నారు. అందుకే హిందూ శాస్త్రాలు చిత్రగుప్తులు అని చెప్పడం జరిగింది. కాతిబిన్ కిరామిన్, దైవదూతలు. మీరు చేసే ప్రతి విషయం కూడా వారు రికార్డ్ చేస్తున్నారు. ఈ విధంగా ఈ రికార్డింగ్ ఎందుకు జరుగుతుందంటే మీరు నేను దైవం ముందు సమాధానం చెప్పుకోవాలి. సోదర మహాశివులారా, ఈరోజు మనం చూసినట్లయితే చాలామంది స్టీఫెన్ హాకింగ్ గురించి చెప్తూ ఉంటారు. స్టీఫెన్ హాకింగ్ ఏమన్నాడు అంటే, ఈ విశ్వం మొత్తం కూడా భౌతిక చట్టాల వల్ల నడుస్తూ ఉంది, దీనికంటూ ఒక సృష్టికర్త లేడు అని అతడు దీన్ని నిరూపించడానికి ద గ్రాండ్ డిజైన్ అనే ఒక పుస్తకం రాశాడు. ఆయన చెప్పేటటువంటి విషయం ప్రకారంగా ఈ పూర్తి విశ్వం కూడా భౌతిక చట్టాల ప్రకారంగా నడుస్తూ ఉంది, దీనికంటూ ఒక కర్త లేడు అని చెప్పాడు. ఆయనతో చర్చించినప్పుడు ఏం చెప్పాడంటే స్టీఫెన్ హాకింగ్, ఈ బిగ్ బ్యాంగ్ థ్యూరీ మహా విస్ఫోటనం జరిగింది, విస్ఫోటనం కంటే పూర్వం ఏమీ లేదని చెప్పారు. మరి విస్ఫోటనం కంటే ముందు ఏమీ లేనప్పుడు విస్ఫోటనం ఎలా జరిగిందంటే, ఆలోచించి ఆయన చెప్పిన విషయం ఏంటంటే గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటీ ఉంది కాబట్టి అది తనను తాను సృష్టించుకోగలిగిందని ఈ విధంగా చెప్పాడు. ఖురాన్ అంటుంది సూరా అనాంశ నంబర్ 6:4-5 ప్రజల పరిస్థితి ఏమిటంటే, వారి ప్రభువు తరపు నుండి సందేశాలు వారి వద్దకు స్పష్టమైనటువంటి సూచనలు, నిదర్శనాలు వారి ముందుకు వచ్చినప్పుడు వారు వైముఖ్యం చూపని నిదర్శన అంటూ ఏది లేదు. ఇప్పుడు సత్యము, స్పష్టమైనటువంటి సత్యం వారి ముందుకు వచ్చినప్పుడు కూడా వారు దాన్ని ఎగతాళి చేస్తున్నారా, దాన్ని తిరస్కరిస్తున్నారా, మేము చూసుకుంటాము పరలోకంలో అని దైవం అంటున్నాడు. స్టీఫెన్ హాకింగ్ ఒక సైద్ధాంతిక మరియు భౌతిక శాస్త్రవేత్త. ఈయన యునైటెడ్ కింగ్డమ్లోని ఆక్స్ఫర్డ్ అనే ప్రాంతంలో జనవరి 8, 1942 ఈయన జన్మించారు. మరియు మార్చ్ 14, 2018 యునైటెడ్ కింగ్డమ్లోని ఆక్స్ఫర్డ్లోని తన నివాసంలోని తన 76 సంవత్సరాల వయసులో ఆయన తుదిశ్వాస వదిలారు, చనిపోయారు. వాస్తవంగా చెప్పాలంటే స్టీఫెన్ హాకింగ్ ఆయన కదలలేడు, మెదలలేడు, కానీ దైవం ప్రసాదించినటువంటి బుద్ధి వివేకాలను ఉపయోగించి అనేక శాస్త్రీయపరమైనటువంటి విషయాలని మానవాళికి అందజేసినటువంటి వ్యక్తి స్టీఫెన్ హాకింగ్. చివరికి ఆయన అన్వేషణలో గొప్ప అన్వేషణ ఏంటంటే బ్లాక్ హోల్స్, కృష్ణ బిలాల గురించి. ఈ యొక్క బ్లాక్ హోల్స్కి క్వాంటమ్ థ్యూరీని అన్వయించి గణిత శాస్త్రాల గణాంకాల ద్వారా బ్లాక్ హోల్స్ కూడా రేడియేషన్ను ప్రసరిస్తాయని, చివరికి విస్ఫోటనం చెందేవి చనిపోతాయని ఆయన నిరూపించారు. ఒక వినూత్నమైనటువంటి సైన్స్ని ఆయన మానవాళికి అందజేశారు. కానీ ఆయన చెప్పిన విషయం ఏంటంటే మరణం గురించి. ఈ సందర్భంగా మనిషికి మరణం అనేది ఒక కంప్యూటర్ భాగాలు చెడిపోతే కంప్యూటర్ ఏ విధంగా అయితే పాడైపోతుందో అలాగే మరణము.
అని చెప్పారు. మరణంతో మనిషి యొక్క అస్తిత్వం పూర్తిగా మాయమైపోతుంది. ఇక స్వర్గ నరకం అనేది ఏమీ లేదు. మరణం అంటే భయపడే వారి కోసం అల్లినటువంటి కట్టు కథలని చెప్పారు. కానీ చివరికి అదే మరణం ఆయన్ని వెంటాడింది. ఆయనే కాదు, ఈ భూమండలంపై ప్రాణం పోసుకున్న ప్రతి జీవి కూడా మరణం యొక్క రుచి చవి చూడవలసిందే. స్టీఫెన్ హాకింగ్ ఎంతో ప్రేమగా చూసుకున్నటువంటి తన ప్రాణాలు సైతం గాలిలో కలిసిపోయి, స్టీఫెన్ హాకింగ్ ఒకడే కాదు, ఈ ప్రపంచంలో రాజులైనా, రారాజులైనా, మహనీయులైనా, మహానుభావులైనా, అధికులైనా, అధములైనా, ఎవరైనా సరే ఈ ప్రపంచంలో ప్రాణం పోసుకున్న ప్రతి వ్యక్తి కూడా తన ఈ జీవితాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిందే. అదేవిధంగా ఎంతో ప్రతిభా పాఠవాల్ని నేర్పించినటువంటి తన ప్రభు వైపునకు స్టీఫెన్ హాకింగ్ కూడా తన యొక్క దేహాన్ని వదిలి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితిని మనం చూసాం సోదర మహాసేవులారా. అందుకే ఖురాన్ అంటుంది, ఖురాన్లో సూరా ఆల్ ఇమ్రాన్ 3:185లో కుల్లు నఫ్సిన్ జాయకతుల్ మౌత్ వ ఇన్నమా తువఫౌన ఉజూరకుం యౌమల్ ఖియామతి ఫమన్ జుహ్జిహా అనిన్ నారి వ ఉద్ఖిలల్ జన్నత ఫఖద్ ఫాజ్ వమల్ హయాతద్ దునియా ఇల్లా మతాఉల్ గురూర్. చివరికి ప్రతి మనిషి కూడా మరణం యొక్క రుచి చవి చూడవలసిందే. మీరు మీ పూర్తి ప్రతిఫలాన్ని పరలోకం రోజు పొందుతారు. అక్కడ నరకాగ్ని నుండి రక్షించబడి స్వర్గంలో ప్రవేశపెట్టబడేవాడు మాత్రమే యథార్థానికి సఫలీకృతుడు. ఇక ఈ ప్రపంచం అంటారా, ఇది మాయపుచ్చేది ఒక మోసం తప్ప మరేమి కాదు అని ఖురాను గ్రంథం అంటుంది. అందుకే సోదరులారా, ఆల్బర్ట్ ఐన్స్టీన్, శాస్త్రవేత్తల పితామహుడుగా పరిగణించబడినటువంటి ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంత పెద్ద శాస్త్రవేత్త, ఎన్నో పరిశోధనలు మానవాళికి అందజేసి చివరికి ఒక విషయం చెప్పాడు, దేర్ ఈజ్ సమ్ పవర్ విచ్ ఈస్ లీడింగ్ టోటల్ యూనివర్స్ అని చెప్పాడు. దేర్ ఆర్ సమ్ పవర్స్ అని చెప్పలేదు, దేర్ ఈజ్ సమ్ పవర్ అని చెప్పాడు. కాబట్టి సోదర మహాశయులారా, మిమ్మల్ని నన్ను పుట్టించినటువంటి సృష్టికర్త ఉన్నాడు, మనమంతా కూడా ఆయన వైపునకే మరలిపోవలసి ఉంది. అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ప్రతి వ్యక్తికి 3 స్నేహితులు ఉంటారు. తన ప్రాణం పోగానే మొదటి స్నేహితుడు తాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. రెండో స్నేహితుడు తన శ్మశానం వరకు వచ్చి వెళ్ళిపోతాడు. మూడో స్నేహితుడు తాను చనిపోయినా తనతో పాటే ఉంటాడు అని చెప్పారు. ప్రాణం పోగానే తనని వదిలేసే మొదటి స్నేహితుడు ఎవరంటే తన ఐశ్వర్యము, తన సంపద, తన బ్యాంక్ బ్యాలెన్స్, తన డబ్బులు, తన ప్రాపర్టీస్. ఏ ప్రాపర్టీస్ కోసమైతే ప్రజల్ని నువ్వు మోసం చేశావో, ఏ ధనం కోసమైతే ఇతరులపై నువ్వు దౌర్జన్యం చేశావో, ఏ ధనం కూడబెట్టడానికి నువ్వు హత్యలు చేశావో, ఏ ధనాన్ని సంపాదించడానికి నీవు ప్రజల బలహీనులను దోచుకునే ప్రయత్నం చేశావో, నీ నీతి, నిజాయితీ, ఆత్మ సాక్షిని చంపుకున్నావో, ఆ ధనము నీవు పోగానే నీ జేబులో ఉన్న ఏటీఎంతో నీకు సంబంధం లేదు, నీ బ్యాంక్ బ్యాలెన్స్తో నీకు సంబంధం లేదు, నీ పంట పొలాలతో, వజ్ర వైడూర్యాలు, మణి మాణిక్యాలతో నీకు సంబంధం ఉందా? ఓ మానవుడా, ఎట్టి సంబంధం లేదు. కనెక్షన్ కట్ అయిపోతుంది. మొదటి స్నేహితుడు దూరం అయిపోయాడు. రెండో స్నేహితుడు ఎవరు? నీ శ్మశానం వరకు వచ్చి వెళ్ళిపోతాడు. నీ భార్య పిల్లలు. ప్రవక్త వారు చెప్పారు, నీ భార్య పిల్లలు. ఏ భార్య పిల్లల కోసం మోసాలు చేసి డబ్బు సంపాదించావు, ఏ భార్యను సంతోష పెట్టడానికి ప్రజల ఆస్తిని కబలించావు, ఏ పిల్లల్ని చదివించడానికి నీవు అక్రమ సొమ్మును అర్థించావు, ఏ పిల్లల భవిష్యత్తు కోసం ఇతర పిల్లల జీవితాలను పణంగా పెట్టావు, వారిని నాశనం చేశావు, ఆ పిల్లలు, ఆ భార్య నీ శ్మశానం వరకు వచ్చి నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. మూడో స్నేహితుడు ఎవరు అంటే నీ ప్రాణం పోయినా నీతో పాటే ఉంటాడు. అతను ఎవరు? నీ కర్మలు, నువ్వు చేసేటటువంటి మంచి పనులు, నీ విశ్వాసం, అది నీతో పాటు ఉంటుంది. నీ విశ్వాసం మొట్టమొదటిగా నీ దైవాన్ని నువ్వు గుర్తించావా, నీవు మంచి పనులు చేశావా, ఆ కర్మలు నీతో పాటే ఉంటాయని చెప్పడం జరిగింది. సరిగ్గా ఇదే విషయాన్ని పోలిన ఒక సంస్కృత వాంగ్మయం మీకు కనిపిస్తుంది. ద్రవ్యాని భూమో పశుపచ్చ గోష్ఠి. ఏ ధన సంపద అయితే నువ్వు కూడబెట్టుకున్నావో నీ ప్రాణం పోగానే నిన్ను వదిలేస్తుంది. భార్య గృహద్వారి, నీ భార్య నీ ప్రాణం పోగానే నీ ఇంట్లోనే ఉండిపోతుంది. జనః శ్మశానే, జనులు శ్మశానం వరకు వచ్చి వెళ్ళిపోతారు. దేవాచ్యుతాయాం పరలోక మార్గే, దేహాన్ని విడిచినటువంటి నీ ఆత్మ పరలోకం వైపునకు వెళ్ళిపోతుంది. కర్మానుగో గచ్చతి జీవ ఏకః. మనిషి తన కర్మలను తీసుకొని ఒంటరిగా ఆ యొక్క ప్రభు వైపునకు తన యొక్క చివరి యాత్ర కొనసాగిస్తూ ఉంటాడు. కాబట్టి మిత్రులారా, మీరు, నేను, మనము ఒక్కసారి మనం ఆలోచించాలి, మన కర్మలు ఎలా ఉన్నాయి, ఎలా మనం జీవితం గడుపుతున్నాం. ఈరోజు ఈ సృష్టిలో ఒక ఉత్కృష్టమైనటువంటి జీవిగా దేవుడు మిమ్మల్ని నన్ను పుట్టించాడు. కానీ ఈరోజు మనం ఎలా జీవితం గడుపుతున్నాం? ఒక పులుల మందలో ఒక పులి ద్వారా ఇంకో పులికి భయము లేదు, నష్టం జరగడం లేదు. ఒక మేకల మందలో ఒక మేక తోటి మేకలకు భయపడడం లేదు. ఒక ఏనుగుల మందలో ఒక ఏనుగు మరో ఏనుగుకి ఎలాంటి ప్రమాదం లేదు. ఒక ఆవుల మందలో ఒక ఆవుకి మరొక ఆవుకి ఎలాంటి ప్రమాదం లేదు. కానీ మనిషి పక్కవాడితో ఎప్పుడూ ప్రమాదమే. ఎప్పుడు కూడా మనం చూస్తున్నాం, ఒక మనిషి తన పొరుగువాడితో భయపడుతున్నాడు. మనిషి మానవత్వం లేకుండా జీవితం గడపడం ఈరోజు మనం చూస్తున్నాం. సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి, ఎలాంటి జీవితం మనం గడుపుతున్నాం.
క్రూర మృగాలు సైతం సిగ్గుపడేలా మానవత్వాన్ని మరిచి ఈరోజు మనిషి జీవితం గడపడాన్ని మనం అనునిత్యం ప్రసార మాధ్యమాల ద్వారా వింటూ ఉన్నాం, చూస్తున్నాం. ఎటు వెళ్ళిపోతుంది మన సమాజం ఒక్కసారి గుర్తించండి సోదరులారా. ఇది అశాశ్వతమైన, క్షణభంగురమైన, నీటి బుడగ వంటిది ఈ జీవితం. ఈ జీవితంలో మనిషి ఏదో కావాలని మనిషి ఈ ప్రాపంచిక ఈ హంగు బంగు ఆర్భాటాల జీవితానికి ఆకర్షితుడైపోయి నేనేదో కావాలి అని అతడు పొరుగువారిని పై దౌర్జన్యం చేయడం కూడా మనం సమాజంలో చూస్తున్నాం. మీరు రోజు కూడా ప్రసార మాధ్యమాల ద్వారా న్యూస్ వింటున్నారు, చూస్తున్నారు. ఈరోజు సమాజం ఎటువైపు వెళ్ళిపోతుంది? సమాజం యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలుసా? పొద్దున్నే పాలుకొనే దగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా భారతీయుడి నెత్తి మీద ప్రమాదాల కత్తి నిరంతరం వ్రేలాడుతూనే ఉంటుంది. పీల్చే గాలిలో కాలుష్యం, ప్రయాణంలో ప్రమాదం, రోడ్ల మీద మృత్యుకుహరాలు, కార్పొరేట్ ఆసుపత్రులు, కాలయములు, పోలీసుల చేతులు లాఠీలు, బుల్లెట్లు, ప్రేమికుడి చేతిలో యాసిడ్ సీసాలు, అత్తల భర్తల చేతులు కిరసనాయిలు, అగ్గిపెట్టెలు, తేలని న్యాయం కోసం జైళ్లలో గడిపే జీవితాలు, బూటకపు ఎన్కౌంటర్లు, అడుగడుగున ప్రాణాంతకరమైనటువంటి పరిస్థితులు, ఎటు చూసినా అనైతికత, అనైక్యత, అశాంతి, అభద్రత రాజ్యమేలుతున్నాయి. పొరుగువాడి సమాధి కట్టైనా నేను మాత్రం పునాది కట్టుకోవాలి, పక్కవాడికి ₹1,00,000 నష్టం జరిగినా నాకు మాత్రం ₹100 లాభం జరిగితే చాలు అనే విషపూరితమైనటువంటి ఆలోచనతో మనిషి జీవితం గడుపుతున్నాడు. జలగలే జలధరించేలా రక్తాన్ని పీల్చేసే రాక్షసత్వం, నాగులే నమ్మలేని విధంగా పేగుల్ని పిసికేసే పైశాచికత్వ సంఘటనలు అనునిత్యం మనం ప్రసార మాధ్యమాల ద్వారా వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఈ ప్రాపంచిక జీవితానికి ఆకర్షితుడైనటువంటి ఈ మానవుడు ఉదయం నిద్రలేవగానే నాకేదో కావాలి, నేనేదో అయిపోవాలి అనే తలంపుతో మానవత్వాన్ని మరిచి మనిషే హింసించే క్రూర మృగంగా మారుతున్నాడు. నీతిని పక్కన పెట్టి, మమతను వెనకకు నెట్టి, మానవతను మట్టు పెట్టి, మారణ హోమం రగిల్చి ఈ భూమిని మనిషి మరుభూమిగా మార్చి జీవితం గడుపుతున్నాడు. కలల పేర జారిపోయే మన మహిళల వలువలు, ఫ్యాషన్ల పేరుతో దిగజారే విలువలు, ఆధునికత ముసుగులోన విశృంఖల చేష్టలు, కామాంధుల కోరల్లో బలియే యువతులు, తాగుడు జూదాలు రాజ్యమేలుతున్నాయి. మాదక ద్రవ్యాలే మనిషినేలుతున్నాయి. దోపిడి దౌర్జన్యాలే నిత్యకృత్యమైనాయి. శాంతి స్నేహాలే కనుమరుగవుతున్నాయి. ఇది ఈరోజు మన సమాజం యొక్క పరిస్థితి సోదరులారా. ఒక్కసారి చూడండి మిత్రులారా, దీనికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? మనిషి తన దైవానికి భయపడకపోవడం. ఈరోజు చూడండి, సీసీ కెమెరాస్ వచ్చేసిన తర్వాత మనిషి ఒక తప్పు చేయడానికి భయపడుతున్నాడు. చౌరస్తాల్లో, కూడలిలో, కొన్ని ప్రదేశాల్లో బాస్ ఏమో తన ఇంట్లో ఉన్నాడు, తన ఉద్యోగుల్ని అతడు పరిశీలిస్తున్నాడు. ఎందుకో తెలుసా? సీసీ కెమెరాలో మొత్తం కూడా అతడు చూస్తున్నాడు. అంటే సీసీ కెమెరాస్కి భయపడుతున్నాడు. కానీ మిమ్మల్ని, నన్ను, మనందరినీ పుట్టించినటువంటి దైవం మనల్ని చూడడం లేదా? ఒక్కసారి మీరు ఆలోచించండి సోదరులారా. ఆ దైవానికి భయపడండి, సీసీ కెమెరాస్ కాదు. అది రికార్డ్ అవ్వచ్చు, రికార్డ్ అవ్వకపోవచ్చు. కానీ దైవం వద్ద ఉన్నటువంటి కెమెరాస్ ఏవైతే ఉన్నాయో అనునిత్యం కూడా అవి రికార్డింగ్ అవుతున్నాయి. కాబట్టి ఆ దైవానికి భయపడాలంటే ఆ దైవం ఎవరో మనకు తెలిసి ఉండాలి. నిజంగా దైవం అంటే ఎవరు? దేవుడు అనేటటువంటి పదము సంస్కృతంలో దివు అనే ధాతు నుండి ఏర్పడింది. దీని యొక్క అర్థము స్వయంభవుడు, ప్రశంసింపదగినవాడు, మదముతో ఉండు వాడిని దండించువాడు అనే అర్థాలు వస్తాయి. నిరుక్త శబ్దార్థం 8వ అధ్యాయం 16వ మంత్రంలో దేవుడు అంటే డెఫినేషన్, దేవుని యొక్క నిర్వచనం ఇవ్వడం జరిగింది. అదేమిటంటే అథవాయో దివ్యతి క్రీడతి సదేవః యశ్చరాచరం జగద్యోతయతి సదేవః యః స్వాపయతి సదేవః యోకిలాం జగన్నిర్మాణేన బర్హతి వర్ధయతి సబ్రహ్మ. అథవాయో దివ్యతి క్రీడతి సదేవః. ఎవరి ప్రమేయము లేకుండా తన సొంత శక్తిచే ఈ సమస్తాన్ని పరిపాలించే వాడినే దేవుడు అని అంటారు. యః స్వాపయతి సదేవః. ప్రళయము తరువాత సమస్త సృష్టిని మళ్ళీ ప్రాణం పోసి నిలబెట్టేవాడినే దేవుడు అని అంటారు. యస్ చరాచరం జగద్యోతయతి సదేవః. ఈ సకల చరాచర సృష్టిని సృష్టించి నడిపించేవాడినే దేవుడు అని అంటారు. యోకిలాం జగన్ నిర్మాణేన బరహతి వర్ధయతి సబ్రహ్మ. ఈ సమస్త సృష్టిని సృష్టించిన వాడినే దేవుడు అని అంటారు. దేవుడు అంటే నిర్వచనం ఇది. అలాగే ఆ సృష్టికర్తనటువంటి దైవానికి సంబంధించి ఈరోజు సమాజంలో అనేక అపోహలు ఉన్నాయండి. అదేమిటంటే హిందువుల దేవుడు వేరు, ముస్లింల దేవుడు వేరు, క్రైస్తవుల దేవుడు వేరు, మీ దేవుడు వేరండి, మా దేవుడు వేరండి అనేటటువంటి భావం, అనేటటువంటి ఆలోచన ఈరోజు మన సమాజంలో చూస్తున్నాం. మీ దేవుడు మా దేవుడు వేరు కాదండి, మనందరి దేవుడు ఒక్కడేనండి. ఆ ఒక్క సృష్టికర్తను మనము గుర్తించాలి. మీరు చూసినట్లయితే ఈ విషయానికి హైందవ శాస్త్రాలలో ప్రామాణికమైనటువంటి గ్రంథాలు వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. తర్వాత మీరు చూసినట్లయితే 108 ఉపనిషత్తులు ఉన్నాయి, 2 ఇతిహాసాలు. ఈ విధంగా హైందవ శాస్త్రాలు మీకు కనిపిస్తున్నాయి. ప్రామాణికమైనటువంటి వేదాలను మీరు చూసినట్లయితే సర్వానికి
సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే అని అనేక ఆధారాలు మీకు కనిపిస్తున్నాయి. మీరు వేదాలని పరిశీలించినప్పుడు ఆ దైవాన్ని దేవ ఏకహ, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక్కడే ఉన్నాడు. నా ద్వితీయాయ తస్తుహ, ఆయన ప్రక్కన మరొక దైవం లేడని చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు మీకు కనిపిస్తుంటాయి. కానీ ఈరోజు శాస్త్రాల సరైనటువంటి పరిజ్ఞానం మనలో లేదు సోదర మహాశివులారా. ఈ విషయాన్ని మీరు చూసినట్లయితే ఋగ్వేదం 6వ మండలం 45 సూక్తం 16 మంత్రంలో య ఏక ఇత్తముష్తుహి, ఒక్కడు సాటి సమానము లేని ఆ దైవాన్ని మీరు ఆరాధించండి. ఋగ్వేదం 8వ మండలం 1వ సూక్తం 1వ మంత్రంలో మా చిరణ్య ద్విషంసత సఖాయోమా రిషణ్యత, ఓ మిత్రులారా ఆ ఏకైక దైవాన్ని మీరు ఆరాధించండి, అప్పుడు మిమ్ములను ఏ బాధ బాధించదు. ఈ విధంగా ఆ సృష్టికర్తన దైవానికి సంబంధించి ఋగ్వేదం 10వ మండలం 146 సూక్తం 16 మంత్రాన్ని మీరు చూసినట్లయితే ఏకం సత్విప్రాహ బహుధా వదంతి, అయ్యా ఆ భగవంతుడు ఒకడే, పండితులు ఆ దైవాన్ని విభిన్న పేర్లతో పిలుస్తుంటారు. వాస్తవంగా ఆ దైవం ఒకే ఒక దైవం ఉన్నాడు. శ్వేతాశ్వతరోపనిషత్ 3వ అధ్యాయం 2వ మంత్రాన్ని మీరు పరిశీలించినట్లయితే ఏకోహి రుద్రో నాన ద్వితీయాయ తస్తుహ య ఇమాం ముల్లోకాని శత ఈశనీభిః, ఈ సమస్త లోకాలను పుట్టించి పరిపాలించే దైవం వాస్తవానికి ఒక్కడే, రెండవవాడుగా చేయడానికి ఆయన పక్కన మరొకడు లేడు. శ్వేతాశ్వతరోపనిషత్ 3వ అధ్యాయం 3వ మంత్రంలో ధావ్య భూమి జనయాన్ దేవ ఏకః, ధావ్య ఆకాశము భూమి పుడమి జనయాన్ సృష్టించిన వాడు దేవుడు ఏకః ఒక్కడే ఉన్నాడు అని చాలా స్పష్టమైనటువంటి విషయాలు హైందవ శాస్త్రాలు చెప్పబడ్డాయి. ఇంకా ఆయన ఒక్కడు ఎలాంటి అస్తిత్వం కలిగిన వాడు అంటే అథర్వణ వేదం 13వ ఖండం 4వ సూక్తం 14 నుండి 21 మంత్రాలని కాస్త మనం పరిశీలించినట్లయితే ఆ దేవుని యొక్క అస్తిత్వం ఆయన ఏ విధంగా ఒక్కడని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేమిటంటే నా ద్వితీయోనా తృతీయోనా చతుర్థోనా ప్యుచ్యతే, పంచమోనా షష్ఠః సప్తమోనా ప్యుచ్యతే, నాష్టమోనా నవమో దశమోనా ప్యుచ్యతే, తమిదం నిగతం సహః స ఏష ఏకవృత్ ఏక ఏవ, ఆయన ఒక్కడు ఒకే ఒక్కడు, 2 3 4 5 6 7 8 9 10 ఎంత మాత్రం కాదు, ఆయన ఒక్కడు ఒకే ఒకడు, సాటి సమానము సహవర్తులు లేనివాడై ఏకైకుడై ఉన్నాడు, ఒకే ఒక దైవం అని హైందవ శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. మీరు ఖురాను గ్రంథాన్ని పరిశీలించినప్పుడు సూర బఖరాస్ నంబర్ 2 ఆయత 163లో వ ఇలాహుకుం ఇలాహుం వాహిద్ లా ఇలాహ ఇల్లాహు రహమానుర్ రహీం, ఓ మానవులారా మీ దేవుడు ఒక్కడే, ఆ కరుణామయుడు ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు లేడు. ఖురాన్లోని సూరే అల్ హష్ర్ సూర నంబర్ 59 ఆయత 22లో హువల్లాహుల్లదీ లా ఇలాహ ఇల్లాహు ఆలిముల్ గైబి వషహాదతి హువర్ రహమానుర్ రహీం, ఆయనే అల్లాహ్, ఆయన తప్ప ఆరాధ్య దైవం ఎవరూ లేరు, గోచర అగోచర విషయాలన్నీ తెలిసినవాడు ఆయనే, కరుణామయుడు మరియు కృపాకరుడు. ఖురాను గ్రంథంలోని సూరే అన్నహల్ సూర నంబర్ 16 ఆయత నంబర్ 51లో వఖాలల్లాహు లా తత్తఖిజు ఇలాహైన్ ఇత్నైన్ ఇన్నమా హువ ఇలాహుం వాహిద్, మీరు ఆ దైవాన్ని ఇద్దరు అని అనకండి, వాస్తవంగా మీ దేవుడు ఒక్కడే ఉన్నాడు. సూర నిసా సూర నంబర్ 4 ఆయత 171లో వలా తకులు సలాస ఇంతహు ఖైరల్ లకుం ఇన్నమా అల్లాహు ఇలాహుం వాహిద్, దైవాన్ని ముగ్గురు అని మీరు చెప్పకండి, వాస్తవంగా దైవం మాత్రం ఒక్కడే ఉన్నాడు. ఖురాన్లో సూరే అంబియా 21వ అధ్యాయం 22వ వచనంలో లౌ కాన ఫీహిమా ఆలిహతున్ ఇల్లల్లాహు లఫసదతా, ఒకవేళ భూమి మరియు ఆకాశాల్లో ఒక్క దైవం తప్ప ఇతరులు కూడా ఉండి ఉన్నట్లయితే భూమి ఆకాశాల వ్యవస్థ చిన్నాభిన్నమైపోయి ఉండేదని ఖురాన్ ఉంది. సూరే అల్ ముమినూన్ సూర నంబర్ 23 ఆయత నంబర్ 91ని మీరు చూసినట్లయితే మత్తఖదల్లాహు మిన్ వలదిన్ వమా కాన మఅహు మిన్ ఇలాహిన్ ఇదన్ లదహబ కుల్లు ఇలాహిన్ బిమా ఖలఖ వలఅలా బాదు అలా బాద్ సుబ్హానల్లాహి అమ్మా యసిఫూన్, అల్లా ఆయనతో పాటు మరొక ఆరాధ్య దైవం ఎవ్వరూ లేరు. ఒకవేళ అలా అయితే ప్రతి దేవుడు కూడా తన సృష్టి తీసుకొని వేరు పడిపోయేవాడు, అప్పుడు ఒక దేవుడు మరొక దేవునిపై దండయాత్రలు చేసుకొని ఉండేవారు. అల్లా ఒకే ఒక దైవం, ఆయనకు కుమారుడు కూడా లేడు అని చాలా స్పష్టంగా ఆ దైవం ఒకే ఒక దైవం అని ఖురాన్ ఈ విషయాన్ని తెలియజేస్తుంది. గ్రంథాల సరైనటువంటి అవగాహన లేని కారణంగా మీ దేవుడు వేరు మా దేవుడు వేరు అనేటటువంటి భావనలు ఈరోజు మన సమాజంలో కనిపిస్తున్నాయి. మిత్రులారా, వాస్తవంగా ఒకే ఒక సృష్టికర్త ఉన్నాడు, ఒకే ఒక ఆరాధ్య దైవం ఉన్నాడు. ఆ ఒక్క దైవమే హిందువుల్ని పుట్టించాడు, ఆ ఒక్క దైవమే క్రైస్తవుల్ని, ఆ ఒక్క దైవమే ముస్లింలను, ఈ భూమండలం పైనటువంటి 750 కోట్ల జనాభాను పుట్టించింది ఒకే ఒక దైవం ఉన్నాడు. ఆ ఒక్క దైవాన్ని తెలుగులో దేవుడు అని, భగవంతుడు అని, అదేవిధంగా అరబ్బీలో అల్లా అని, హెబ్రూ భాషలో యెహోవా అని, ఈ విధంగా భాషలు వేరైనా ఒకే ఒక సృష్టికర్త సమస్తాన్ని పుట్టించాడు. ఆ దైవం మనకు ఒక మానవ జన్మను ప్రసాదించాడు. ఆ దైవాన్ని కాదని ఈరోజు మనం ఆ దైవం యొక్క సరైనటువంటి పరిజ్ఞానం లేని కారణంగా మీరు వేరు మేము వేరు అనేటటువంటి భావనలతో మనం జీవితం గడుపుతున్నాం. హైందవ శాస్త్రాల్లో కేనోపనిషత్ 1వ అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే 5 నుండి 9 మంత్రాలు మీరు చూసినట్లయితే
ఆ దైవాన్ని మనం ఎలా గుర్తించాలంటే చాలా స్పష్టమైనటువంటి సందేశం మీకు కనిపిస్తుంది. అదేమిటంటే యత్వాచానభ్యుదితం ఏన వాగభ్యుధ్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధినేదం యదితముపాసతే యన్మనసా నామనుతే ఏనాహుర్మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధినేదం యదితముపాసతే యచక్షుషా నా పశ్యతి ఏన చక్షుంసి పశ్యతి తదేవ బ్రహ్మత్వం విద్ధినేదం యదితముపాసతే యశ్రోత్రేణ న శృణోతి ఏన శ్రోత్రమిదం శృతం తదేవ బ్రహ్మత్వం విద్ధినేదం యదితముపాసతే యత్ ప్రాణేన న ప్రాణిత ఏన ప్రాణః ప్రణీయతే తదేవ బ్రహ్మత్వం విద్ధినేదం యదితముపాసతే. ఆ దైవం ఎలా ఉంటాడు అంటే కేనోపనిషత్ అంటుంది యత్ వాచా నభ్యుదితం ఏన అంటే వాక్కు, మనిషికి వాక్శక్తిని ప్రసాదించేదే దైవం. తన వాక్కు ద్వారా ఆ దైవాన్ని మనిషి ప్రకటించజాలడు. రెండో మంత్రాన్ని మీరు పరిశీలించినట్లయితే మనస్సుచే గ్రహింప శక్యము కాచాలనిది మనస్సునే గ్రహించేది, అది మాత్రమే దైవం. మూడో మంత్రాన్ని కాస్త మీరు చూసినట్లయితే మనిషి తన చెవి ద్వారా వినికిడి ద్వారా గ్రహించజాలనిది, కానీ మనిషికి వినికిడిని ప్రసాదించేది అది మాత్రమే దైవం. అదేవిధంగా చివరి మంత్రాన్ని మీరు చూసినట్లయితే మనిషి తన శ్వాస ద్వారా గుర్తించజాలనిది, కానీ మనిషికి శ్వాస శక్తిని ప్రసాదించేది అది మాత్రమే దైవం. తదేవ బ్రహ్మత్వం విద్ధినేదం యదితముపాసతే. ఇక్కడ పూజించేది ఏది దైవం కాదని నీవు తెలుసుకో. కాబట్టి సోదర మహాశయులారా, ఆ సృష్టికర్తనటువంటి దైవం ఆయన ఒక్కడు, ఆయన అద్వితీయుడు, ఆయన సాటి సమానము సహవర్తులు లేనివాడు, ఆయన ఏకైక దైవం అని అనేక ఆధారాలు మనం ఈరోజు చర్చించుకున్నాం సోదర మహాశయులారా. నేటి అంశమైనటువంటి మానవ జీవిత పరమార్థం, పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. ఈరోజు మన జీవితానికంటూ ఒక లక్ష్యం ఉందా లేదా? మనం ఏ లక్ష్యం కోసం దేవుడు మనల్ని పుట్టించాడు? ఈ విశ్వంలో ఉత్కృష్టమైనటువంటి జీవిగా మిమ్మల్ని, నన్ను, మనందరినీ దైవం పుట్టించాడు. కానీ ఆ దైవాన్ని మనం గుర్తించని కారణంగా మీరు వేరు మేము వేరు అనేటటువంటి భావాలతో ఈరోజు మనం జీవితం గడుపుతున్నాం. కాబట్టి సోదర మహాశయులారా, స్పష్టమైనటువంటి సందేశం మీకు నేను తెలియచేశాను. అయితే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మీడియా 6 న్యూస్ వారు, అలీ గారు అల్హమ్దులిల్లా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఆయన పెట్టడం జరిగింది. అల్హమ్దుల్లా. సమాజంలో 3 రకాల వ్యక్తులు ఉంటారండి. మొదటి రకం వ్యక్తులు ఎవరు అంటే నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి. రెండో రకం వారు ఎవరు అంటే నేను బాగుండాలి, నా కుటుంబం మాత్రమే బాగుండాలని కోరుకునేవారు. మూడో రకం వారు ఎవరంటే అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని కోరుకునేవారు. అందులో మా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి అలీభాయ్, మీడియా 6 న్యూస్, ఆయనకి నేను దువా చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకు తుది శ్వాస వరకు కూడా సిరాతల్ ముస్తకీం సన్మార్గంలో ఆయన నడిపించాలని. ఇక్కడ మరొక 2 మా అసిస్ట వ్యక్తులు ఉన్నారు. అల్హమ్దుల్లా. మా సోదరుడు ముందు కూర్చొని ఉన్నారు. సోదరులు మస్తాన్ గారు అల్హమ్దుల్లా, గౌరవనీయులు, మాషాల్లా అల్హమ్దులిల్లా. ఆయన ఒక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గౌరవాన్ని ప్రసాదించడం జరిగింది. ఆరా ఎగ్జిట్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క ఎండి గారు, ఆయన గౌరవ అతిథిగా మేము ఆహ్వానించినప్పుడు మా ఆహ్వానాన్ని మన్నించి అల్హమ్దుల్లా హైదరాబాద్ నుండి ఇక్కడ రావడం జరిగింది. ఆయన ఇక్కడ చిలకలూరిపేట వాస్తవ్యులు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన కూడా చివరి వరకు కూడా హిదాయత్ సన్మార్గాన్ని ప్రసాదించుగాక. మరొక అతిథి అల్హమ్దులిల్లా మా యొక్క సమక్షంలో ఉన్నారు జనాబ్ అతీక్ అహ్మద్ గారు, అల్ ఫజర్ ఇంటర్నేషనల్ యొక్క CEO మరియు ఆల్ ఇండియా దావా సెంటర్స్ అసోసియేషన్ యొక్క ఎడక షూరా మెంబర్ వారు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చారు. మాషాల్లా మా గౌరవనీయులు ఎమ్మెల్సీ షరీఫ్ గారు చాలా కార్యక్రమాలు వచ్చారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. ఇంతకుముందుకు మా తణుకులో అమ్మా నాన్న భారమా బాధ్యత అనే ప్రోగ్రాంలో ఫుల్ ఫ్లెడ్జ్గా అల్హమ్దుల్లా ఆయన వచ్చారు. మా ఆహ్వానాన్ని మన్నించి అల్హమ్దుల్లా ఆయన యొక్క గౌరవానికి ఇది ఒక నిదర్శనం. అల్హమ్దుల్లా చాలా సందర్భాల్లో మా కార్యక్రమాన్ని ఆయన అటెండ్ అయ్యారు. మరి మాకు చాలా దగ్గరలో ఉన్నారు మిత్రులు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకు మరింత ఆరోగ్యాన్ని, మరింత గౌరవాన్ని ఇహపర లోకాల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించుగాక. ఎమ్మెల్సీ షరీఫ్ గారికి మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని విని వెళ్ళిపోయేలా కాకుండా ఈ సందేశాన్ని మనమంతా అర్థం చేసుకొని మనము మన శాస్త్రాల ప్రకారంగా జీవితం గడిపేటటువంటి సద్బుద్ధిని ఆ సృష్టికర్త దైవం మీకు, నాకు, మనందరికీ కూడా ప్రసాదించుగాక. చివరిగా నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను. ఓ అల్లా, నా ఈ దేశాన్ని మతోన్మాదము నుండి, మారణ హోమము నుండి, మానవత్వం మరిచిన మృగాల నుండి, నరరూప రాక్షసు నుండి నా ఈ దేశాన్ని కాపాడు. ఓ అల్లా, మేము ఈ భారతదేశంలో హిందూ, ముస్లిం మరియు క్రైస్తవులం అంతా కలిసి మేము సోదర భావంగా ఒకే జంట ఆదాం హవ్వ సంతానంగా యథార్థాన్ని గుర్తించి రక్త సంబంధం మాలో ఉంది అనేటువంటి భావనతో మేము జీవితం గడిపేటటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించు. వాఖిరు దావనా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. బ్రదర్ సిరాజ్ అని
యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు మరిన్ని వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.